ఇది ఇక్కడ ఒక పెద్ద వర్టికల్గా గోడ ఒకటి ఉంది. దీన్ని వాల్ అంటారు అని చిన్నప్పుడు నర్సరీలోనో ఎల్కేజీలోనో ఒక బాయ్ గర్ల్ వెళ్తే స్కూల్కి వెళ్తే ఎలాగ తెలుస్తుందండి వాళ్ళకి? తెలుగు నుంచేగా తెలిసేది, లేదా వాళ్ళ మాతృభాష నుంచేగా తెలిసేది. ఆ నర్సరీలో వాడు ముక్కు చేదుకుంటూ ఇట్లా వెళ్ళి కూర్చోగానే టీచర్ చాలా సీరియస్గా వచ్చి ద పింక్ కలర్ సబ్స్టెన్స్ వాట్ యు సీ ఆన్ మై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ మై రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ కాల్డ్ వాల్. ఎట్లా చూసేవాడు, ఏందో చెప్తుంది మా టీచర్ అని. ఆడికి మెల్లగా గోడ ఉంటుంది చూసారా, గోడ, ఈ గోడని ఇంగ్లీష్లో వాల్ అంటారు అని చెప్తే ఓహో అని ఇంటికి వెళ్ళేవాడు. మమ్మీ వాల్, డాడీ వాల్ అంటాడు. అంటే మాతృభాష నుంచే మనం నేర్చేసుకుని ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో ఉన్నామో తెలియట్లేదు నాకైతే. నా బాధ ఏంటంటే ఇంగ్లీష్ కూడా సరిగా వస్తలేదు. అదన్నా మంచిగా ఎట్లా వస్తుంది? గొప్ప గొప్ప కవుల్ని అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు, ఏం లేదయ్యా మాతృభాష బాగా నేర్చుకోండి, ఇంగ్లీష్ తర్వాత అదే బాగా వస్తుంది అని. ఒక భాష మీద పట్టుంటేనేగా ఇంకో భాష వచ్చేది. మన భాష మీదే మనకు పట్టు లేకపోతే ఇంకోటి ఎలా వస్తుంది? అందుకని ఆ తెలుగు భాష ఎలా రాయాలో జాంగ్రీలు జిలేబీలు అని ఎవరో తెలియని వాళ్ళు అంటారు, కానీ అలా కాదు. తెలుగు భాష మొత్తానికి పెద్ద సీక్రెట్ సున్నా. సున్నాని ఎడం వైపు నుంచి కుడివైపు నుంచి. చిన్న పిల్లలు మీ ఇళ్లలో ఎవరైనా ఉంటే, ఒక 5-6 ఏళ్ల పిల్లలు, 3-4 ఏళ్ల పిల్లలు, 3-4 ఏళ్ల నుంచి రైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళకి ఏం చేయాలంటే హ్యాండ్ రైటింగ్ నేర్పకూడదు. ఫస్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ అని ఉంటాయి, ప్రీ రైటింగ్ స్కిల్స్ అని ఉంటాయి. ఫస్ట్ అసలు చేతిని మూవ్ చేయించాలి వాళ్ళ చేత, ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇలా. వాళ్ళకి ఏదో ఆటల ద్వారా ఫన్ వే. మంటిసూరని మహానుభావురాలు ఆవిడ ఎన్నో మెథడ్స్ చెప్పారు. ఫస్ట్ వాళ్ళకి ఒక క్లే మోల్డింగ్ చేయించవచ్చు, ఒక స్ట్రాలో దారం ఇలా ఎక్కించారనుకోండి, చూసారు ఎంత మంచి మూమెంట్స్. ఆ పిల్లలకి అని ఎందుకు చెప్తున్నానంటే అలాగ రాసేవాళ్ళు కూడా ఇవన్నీ చేయించండి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎల్కేజీ పిల్లల్లాగా యూకేజీ పిల్లల్లాగా రాస్తారు, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైన్ మోటార్ స్కిల్స్, ఆ మంచి మూమెంట్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ కోసం టేబుల్ మీద ఒక 10-15 కాయిన్స్ వేసి అలా రివర్స్ చేయించండి చిన్న పిల్లల చేత. మీరైనా ఇట్లా రివర్స్ చేయండి, చూసారు ఎంత మంచి మూమెంటో. చెయ్యి ఇట్లా తిరుగుతుంది. ఇప్పుడు నేను ఏ రాయాలంటే ఇలా రాయాలిగా, ఆ రాయాలంటే ఇలాగే రాయాలిగా, అదే ఈ రాయాలంటే ఇలా రాయాలి. అందుకని ఇటువైపు ఒకసారి, ఇటువైపు ఒకసారి, తాళం వేసి తాళం తీసి, చూసారా బాటిల్ మూత క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి, ఎంత మంచి ఎక్సర్సైజ్లు ఉన్నాయి చూసారా చిన్న పిల్లల చేత. ఇలాంటివన్నీ, ఇలాంటి బోల్డ్ అని చేయించవచ్చు. చపాతీయో పూరియో చేసేటప్పుడు ఆ పిండి తీసుకుని వాళ్ళ చేత కొన్ని షేప్స్ చేయించవచ్చు. రౌండ్ షేప్, స్క్వేర్ షేప్, రెక్టాంగులర్ షేప్, అలా షేప్ చేయించవచ్చు. చేస్తే మంచి స్ట్రెంగ్త్ వస్తుంది మజిల్స్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. చాలామందికి తెలియక స్కూల్కి వెళ్ళిపోయి, మా అబ్బాయి ఆడు ఇద్దరు ఒకే రోజు స్కూల్లో చేరారు, వాడేమో చాలా బాగా రాస్తున్నాడు, మరి ఎందుకు మా అబ్బాయి రాయట్లేదు అని చాలా కంప్లైంట్స్. మొన్న ఉన్నారా మీరు సండే రోజు పట్టాభిరామ్ గారు చెప్పినప్పుడు? పట్టాభిరామ్ గారు చెప్పారు కదా, భోజనం చేయట్లేదు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళ అమ్మ గారాబంతో స్పూన్తో తినిపిస్తుంది, వాళ్ళ అమ్మాయి పెడుతుంది, వీడు అసలు చేత్తో ఇలా కలుపుకొని తినట్లేదు, హ్యాండ్ రైటింగ్ సరిగా రాయట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. గారాబం వేరు, సక్సెస్ వేరు. గారాబం చేయొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. మన పిల్లలు మనకు ముద్దుగా ఉంటారు, మన ఫ్రెండ్ అంటే మనకి ఇష్టం, అమ్మ నాన్న అంటే ఇష్టం. కానీ లైఫ్లో కొంచెం స్కిల్స్ నేర్పించాలి. హ్యాండ్ రైటింగ్ కూడా ఒక స్కిల్. ఆ స్కిల్ అనేది ప్రీ రైటింగ్ స్కిల్స్ ద్వారా వస్తుంది. మీరు యూజ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ని ఫ్లెక్సిబుల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే సింగిల్ రూల్డ్ పేపర్ తీసుకుని ఇంక్ పెన్తో ఎడమ వైపు నుంచి సున్నాలు పెట్టండి. ఒక పేజ్ మొత్తం, లైన్ మొత్తం పుట్టండి. రెండో లైన్లో కుడివైపు నుంచి సున్నాలు పెట్టండి. ఐ షో యూ ద స్ట్రోక్స్. ఒకసారి ఎడమ వైపు నుంచి, ఒకసారి కుడివైపు నుంచి, లేదా ఒక లైన్ మొత్తం ఎడమ వైపుకి రాసి ఇంకో లైన్ మొత్తం కుడివైపుకి. దాని కింద ఇంకా అంత ఈజ్తో మీరు హ్యాండ్ రైటింగ్ కూడా రాయగలుగుతారు. దాని తర్వాత క్లాక్ వైజ్లో ఓపెన్ స్ప్రింగ్ ఇలా చేయండి. ఇప్పుడు కొంచెం కష్టంగా యాంటీ క్లాక్ వైజ్లో క్లోజ్డ్ స్ప్రింగ్, ఇలా బయటికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ లోపలికి రావాలి, రైట్ సైడ్ బయటకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ లోపలికి రావాలి, రైట్ సైడ్ బయటకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ లోపలికి, ఇలా క్లోజ్డ్ స్ప్రింగ్. దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్. అండ్ ఇలాగే క్లాక్ వైజ్ రైట్ సైడ్ నుంచి బయటకు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వస్తుంది. వీలైనంత వరకు ఒకే షేప్లో, ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. ఇవి రెండు స్ప్రింగ్ లేనండి, కాకపోతే ఇది ఓపెన్ చేసినట్టుగా ఉంది, ఇది క్లోజ్ చేసినట్టుగా ఉంది. సో దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ దిస్ ఈజ్ క్లాక్ వైజ్. చూసారా, యాంటీ క్లాక్ వైజ్లో సింగిల్ రూల్డ్ పేపర్ మీద ఎందుకు చేయమంటున్నానంటే దాని కింద మీకు ఒక బేస్ లైన్ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో దాన్ని రైటింగ్ లైన్ అంటారు. ఆ రైటింగ్ లైన్ మీద మనం జాగ్రత్తగా ఇలా ప్రాక్టీస్ చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు మహానుభావుడు. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. సో అలా చేసిన తర్వాత అండి
ఒక అక్షరాన్ని నేను తీసుకున్నాను ఈ కాన్సెప్ట్తో. ఆ అక్షరం శ్రీ. 3 అనే అంకెని గుండ్రంగా ఇలా వేస్తే, ఈ కింద భాగాన్ని నేను 0 చేస్తే, దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి దీన్ని ఇలా 0 చేసి, ఇది గుడి దీర్ఘం రాసి ఇలా గుండ్రంగా రాయాలి. ఏదో సన్నగా పొడుగ్గా ఇలా చేయకూడదు, గుండ్రంగా ఉండాలి. చూడండి ఇప్పుడు ఒకసారి ఇలా క్లాక్ వైజ్లో గుండ్రంగా చేసి, యాంటీ క్లాక్ వైజ్లో గుండ్రంగా చేసి, మళ్ళీ క్లాక్ వైజ్లో గుండ్రంగా చేసి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో. వావ్, ఎంత అద్భుతమైన అక్షరం ఇది! శ్రీ అంటే ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు, మనం ఒక గౌరవ సూచకంగా వాడే ఒక అక్షరం. ప్రతిరోజు 40 నుంచి 100 సార్లు శ్రీ రాయండి. ఇప్పటికీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంతోమంది తెలుగు హ్యాండ్ రైటింగ్ నేర్పండి సార్ అని వస్తూ ఉంటారు నా దగ్గరికి. వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది. ఎవరికైనా సరే మాతృభాష చేతిరాత ఇంప్రూవ్ కావాలి అంటే దాని ద్వారా చాలా ఫీలింగ్స్ వస్తాయండి. ప్రపంచంలో అధ్యయనం జరిగింది ఏంటంటే, ఎవరికైతే మాతృభాష అంటే ఇష్టం ఉంటుందో, మమకారం ఉంటుందో, వాళ్ళు తల్లిదండ్రుల్ని బాగా చూస్తారంట. వాళ్ళకి దేశాభిమానం ఆటోమేటిక్గా ఉంటుందంట. వాళ్ళు చిన్నపిల్లల్ని చూస్తే స్పందిస్తారు మంచిగా. వాళ్ళు మట్టి వాసనకి పులకరించిపోతారు. వాళ్ళు కొత్తగా కొనుక్కున్న పుస్తకాన్ని ఇలా ఓపెన్ చేసి ఆస్వాదిస్తారు. వాళ్ళు వాట్ ఎ గ్రేట్ స్మెల్ అని ఇలా చదువుతారు. వాళ్ళు అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్న వాళ్ళని రీసెర్చ్ చేసి చూస్తే, వాట్ ఈస్ ద బేస్ అని చూస్తే, వాళ్ళందరికీ వాళ్ళ మాతృభాష అంటే చాలా ఇష్టం, మమకారం. ఆ మాతృభాష మీద మమకారాన్ని పెంచుకోండి. అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ భాషలలో లేని ఒక నుడికారం మన భాషకి మాత్రమే సొంతం. మంచి మంచి పద్యాలు ఉన్నాయండి. కృష్ణ శతకం, దాశరథి శతకం, వేమన శతకం, సుమతి శతకం, ఎన్నో శతకాలు, దాదాపుగా 11-12 శతకాలు ఉన్నాయి. వాటిలోంచి ఆణిముత్యాలు లాంటి పద్యాలని కొంతమంది సెలెక్ట్ చేసి సరళమైన భాషలో భావాలు రాసి, నాకు తెలిసి పెద్ద పెద్ద పర్సనల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ రాసే కంటే ముందే మన వాళ్ళు మన కోసం మన భాషలో నిక్షిప్తం చేసి ఉన్నారు. అవి చదవండి, ఇవి చదవండి, ఎంత మజా వస్తుందో దాన్ని యూజ్ చేసుకుంటే. ఎవ్రీడే తెలుగు సీడీలు కూడా వచ్చినాయి, పద్యాల సీడీలు. ప్రతిరోజు ఉదయాన్నే అదేదో టీవీలో మా అన్నయ్య బర్త్డే, మీరు శుభాకాంక్షలు చెప్పండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు, మా అన్నయ్య బర్త్డే అయితే ఆ పిల్ల ఎందుకు చెప్పాలి శుభాకాంక్షలు? నేను కదా శుభాకాంక్షలు చెప్పాల్సింది. అది తెలుగో తెలీదు, ఇంగ్లీషో తెలీదు, అదేంటో అమ్మాయి అబ్బాయి కూడా తెలియట్లేదు ఈ మధ్య. ఒకలాంటి వెరైటీగా వాళ్ళు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే పుట్టినరోజో తెలియట్లేదు. సో ఆ టైంలో కరెక్ట్గా ఒక ఆడియో సీడీ, తెలుగు పద్యాల ఆడియో సీడీ పెట్టేస్తే మన బ్రెయిన్కి ఎంత మంచి సిగ్నల్స్ వెళ్తాయి అంటే, రోజు విని 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 వింటే, మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, పాత రోజుల్లో నేషనల్ పానాసోనిక్ అని ఒక టేప్ రికార్డర్ ఉండేది, మోనో. ఒకవైపే ఒక క్యాసెట్ పెట్టి ప్లే ఆ రోజుల్లో విపరీతంగా వినేవాళ్ళు. ఆ టేప్ రికార్డర్ వినడం అంటే ఎంత ఇష్టమో. విని 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 ఆ పాట అయిపోగానే నెక్స్ట్ ఏం మ్యూజిక్ వస్తుందో కూడా మనకు తెలిసిపోయేది. అలాగే అవుతుంది మన మైండ్ ప్రకారం. ఆ తెలుగు పద్యాలు రోజు వింటూ ఉంటే దాంట్లో ఉండే ఆస్వాదన అది మంచిగా మనకు కూడా వచ్చేస్తూ ఉంటాయి. తెలుగు రాత ఇలా రాసిన తర్వాత అండి మెల్లగా ఈ అని ట్రై చేయండి. ట్రై చేసేటప్పుడు నేను ఇంకొన్ని గీతలు చెప్తాను. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్స్, క్లాక్ వైజ్ సర్కిల్, అపసవ్య దిశలో సవ్య దిశలో 0 చేశాక తలకట్టు రాయడానికి ఒక 2 గీతలు పడతాం. ఎడం వైపు నుంచి ఒక చిన్న ఏటవాళ్ళ గీత, కుడి వైపు నుంచి ఒక పెద్ద ఏటవాళ్ళ గీత. ఇది పైనుంచి కిందకి, ఇది కింద నుంచి పైకి. ఈ 2 అవసరమేనండి. చేతిని పైకెత్తకుండా మీరు తలకట్టు రాస్తే ఒకటే రాయండి సరిపోతుంది. ఇది ఒక్కటే రాయండి చాలు. వా, నా, చ, భ ఇలాంటి అక్షరాల్లో మొదటి గీత అవసరం లేదు. చేతిరాతలో ఉండే సౌలభ్యం అది. అదే చేతిని పైకెత్తి రాస్తే ఇలా రాయండి, 2 గీతలు రాయండి. అందుకే రెండింటిని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఒక అడ్డగీతని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎడమ వైపు నుంచి ఒక అడ్డగీత, కుడి వైపు నుంచి ఒక అడ్డగీత. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. తావత్తు రాయాలంటే కుడివైపు నుంచి అడ్డగీత రావాలి. యత్వాలు రాయాలంటే కుడివైపు నుంచి అడ్డగీత రాయాలి చాలాసార్లు. అంతెందుకు మొదటి అక్షరం ఆ రాయాలంటే కుడివైపు నుంచి అడ్డగీత. ఈ అడ్డగీతలు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఎడం వైపు ఒకటి, కుడివైపు ఒకటి. ఇదేమో దీర్ఘానికి ఉంటుంది, ఇదేమో యత్వానికి ఉంటుంది. రెండింటిని చేయండి. చిట్ట చివరిగా ఒక చిన్న నిలువు గీత. అంతేనండి, తెలుగు భాష అంతా వచ్చేసినట్టే. చాలామంది కష్టపడతారు, ఏంటి సార్ 56 అక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, ఓ అమ్మో అని. అవసరం లేదు. 7 గీతలండి. దానికి నేను పెట్టిన పేరు అక్షర సప్తస్వరాలు. 1, 2, 3, 4, 5, 6, 7 అంతే. ఈ 7 గీతలు చేయండి. రోజు ఒక 20 సార్లు 30 సార్లు ఇంక్ పెన్తో చేయండి. అంటే రోజు ఇంక్ పెన్తోనే రాయమంటారా సార్ అంటే, హ్యాండ్ రైటింగ్ ఇంక్ పెన్తో రాయక్కర్లేదు. మీరు బాల్ పెన్తో రాసేయచ్చు, పెన్సిల్తో రాసేసుకోవచ్చు.
ప్రాక్టీస్ మాత్రమే. ఏదైతే హ్యాండ్ రైటింగ్ కోసమని ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని మాత్రమే ఇంక్ పెన్తో ప్రాక్టీస్ చేయండి. ఉదయాన్నే కూర్చుని ఫ్రెష్గా వెంటిలేటెడ్ రూమ్లోనో కొంచెం బయటికి వెళ్ళో వరండాలోనో కూర్చుని ఫ్రెష్గా ఇలా కూర్చొని రాశారంటే 10-15 నిమిషాలు, మీకు తెలీదు దీంట్లో ధ్యానం ఉంటుంది. చేతిరాత ద్వారా ధ్యానం కూడా సాధ్యం. నేను ఏదైనా ఒక మ్యాటర్ చూసి ఇక్కడ రాస్తూ ఉంటే నా మైండ్ ఇంకొక విషయం గురించి ఆలోచించే ఆస్కారమే లేదు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే అదేగా, భావాతీత ధ్యానం. నేను ఇంకేమీ ఆలోచించట్లేదు, ఆ మ్యాటర్ చూస్తున్నాను, ఇది రాస్తున్నాను. చూచి రాత అంటారు. పెద్దవాళ్ళు కూడా రాయొచ్చండి హాయిగా. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అవి తీసుకొని రోజు ఒక పేజీ రాస్తే హ్యాండ్ రైటింగ్ పాటికి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్న మెసేజ్, ఆ ఎసెన్స్ కూడా మన మైండ్లోకి వెళ్తాయి. స్వామి కార్యం స్వకార్యం రెండూ అయిపోతాయి. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇది ఎంత మంచి ఎక్సర్సైజో నిజంగా. ఆ రోజు ఆ హ్యాండ్ రైటింగ్ రాస్తూ ఉంటే మనకు ఒక అలవాటు అయిపోయి, మన ఇళ్లలో ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆ వీడియో కనపట్లేదు. ఈ మధ్య ఎవరో చేత్తో రాస్తున్నటువంటి వీడియో, అలాంటి సీన్ ఎక్కడా కనపట్లేదు. అందుకే చాలా మంది పిల్లలకి విల్లింగ్నెస్ లేదు హ్యాండ్ రైటింగ్ మీద. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ పేరెంట్స్ దే కమ్ టు మీ విత్ వన్ కామన్ కంప్లైంట్. మావాడు అంతా ఓకేనండి, ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఓరల్గా బాగానే చెప్తాడు, హ్యాండ్ రైటింగ్ వచ్చేటప్పటికి ప్రాబ్లం. రాయాలని ఇష్టం లేదు, టీవీ చూస్తాడు, వీడియో గేమ్స్ బాగా చూస్తాడు, ఏమైనా చేస్తాడు, కానీ రాయమంటేనే వాడికి ఇబ్బంది. అబ్బో మమ్మీ ఇంకా నా అని. ఆ విల్లింగ్నెస్ లేదు. ఎందుకు లేదు అంటే రెడీమేడ్ డేస్లో బతుకుతున్నాం మనం. దీస్ ఆర్ ఆల్ రెడీమేడ్ డేస్. అంతకుముందు బట్టలు తీసుకుని టైలర్ దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి షాప్లో కొనేసుకుంటున్నాం. డేస్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. నాటకాలపై సినిమాలు వచ్చేసినాయి, రెడీమేడ్. దాన్ని మళ్ళీ తిప్పి ఎన్నిసార్లైనా వేయచ్చు. అలాంటప్పుడు హ్యాండ్ రైటింగ్ అనే దానికి విల్లింగ్నెస్ ఉండట్లేదు. కానీ ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఈ రోజుకి కూడా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, 80-85% పరీక్షలు చేతి రాతని ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్వహిస్తున్నారు మనలాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో. మేబీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ పీపుల్ ఆర్ కండక్టింగ్ CBTs, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బట్ మన దగ్గర మీకు ఎంత నాలెడ్జ్ ఉంది 50%, మీరు ఎలా రాస్తున్నారు రిమైనింగ్ 50%. What you know is only first 50%, and how you present the things on the paper is remaining 50%. So you need to improve your handwriting at any cost. There's no other go. వేరే దారి లేదంతే, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసేసుకోవాలి. ఇది తెలుగు. అండ్ ఇలాగే హిందీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే తెలుగు తర్వాత మనం అందరం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన భాష హిందీ. మన భారతదేశానికి సంబంధించిన భాష కాబట్టి హిందీ భాషని బాగా నేర్చుకోవాలి. నేను అందుకే ఎప్పుడు ఒక స్టేట్మెంట్ తయారు చేసి అందరికీ చెప్తూ ఉంటాను, ఇంప్రూవ్ ద రైటింగ్ స్కిల్స్ అని. ద అని నేను గట్టిగా పలికితే THE అని. T ఫర్ తెలుగు, H ఫర్ హిందీ, E ఫర్ ఇంగ్లీష్. తప్పదు, 3 నేర్చుకోవాల్సిందే. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. లెర్న్ ద లాంగ్వేజెస్, ఇంప్రూవ్ ద రైటింగ్ స్కిల్స్. నాకు చిన్నప్పుడు చెప్పాడండి మా హెడ్ మాస్టర్, ఎంత అద్భుతమైన ఇన్స్ట్రక్షన్ అంటే, అరే మల్లికార్జున్, రోజు ఒక పారాగ్రాఫ్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో రాసి నా టేబుల్ మీద పెట్టాలి నువ్వు.